ఇదండి డిఫరెంట్ గా వెరైటీగా దహీ భేండి చాలా చాలా బాగుంటుంది. చపాతీ పుల్కా అన్నంలో కూడా సూపర్ గా ఉంటుందండి. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు డిఫరెంట్ గా దహీ భేండి చేసుకుందాం. ఇది పుల్కా చపాతీలలోకి చాలా బాగుంటుందండి. ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసేసుకోవాలి. ఇప్పుడు బెండకాయకి ఈ 2 భాగాలు తీసేసి ఘాటు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఘాటు పెట్టడం వల్ల మసాలా బాగా పడుతుంది, పుచ్చులు కూడా తెలుస్తాయి. అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. బెండకాయలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగుని విస్కర్ తో చిలికేసుకోవాలి. ఇది సాఫ్ట్ గా చేసేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ పసుపు పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్ల వేయించిన ధనియా పొడి, సాల్ట్ సరిపడినంత పెరుగులో వేసేసుకోవాలి. కారం కావాలంటే మామూలు కారం కూడా వేసుకోవచ్చండి. బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు 2 స్పూన్ల పుట్నా పప్పుల పొడి వేసేసుకోవాలి. ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, 1 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగాయి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 పిడికెడు తరిగిన కొత్తిమీర. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పెరుగు మసాలా వేసేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది వేగింది. ఇప్పుడు దీనిలో కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోయడం వల్ల ఫ్లేవర్స్ బాగా వస్తాయండి. కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది ఉడికింది, కూర కూడా చిక్కబడింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని 1-2 స్పూన్ల ఆయిల్ వేసి మనం తరిగి పెట్టుకున్న బెండకాయల్ని వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. బెండకాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇది గ్రేవీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా బెండకాయలకు పట్టేటట్టు కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. కొంచెం సేపు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. వేయించుకున్న కసూరి మేథిని క్రష్ చేసి వేసేసుకోవాలి. అయిపోయిందండి దహీ భేండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. చాలా చాలా బాగుంటుంది. చపాతీ పుల్కాలలోకి సూపర్ గా ఉంటుందండి.